పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు చేతపట్టి పట్టణంలో నిరసన ప్రదర్శన చేశారు. ముందుగా పాత బజార్ సెంటర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆర్డీఓ అంబరీష్ కు వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజులు మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవమైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తున్నారని, అటువంటి ప్రసాదాన్ని కమిషన్లకు కక్కుర్తిపడి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గోవిందా గోవిందా ఎలా వచ్చాయి గోవిందా 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 हिंदू धर्म అన్యమతస్తులను తొలగించాలి. తిరుమలలో అన్యమతస్తులను తొలగించాలి. తిరుమలలో అన్యమతస్తులను తొలగించాలి. తిరుమలలో అన్యమతస్తులను వెంటనే పుండరీకాక్ష గోవింద గోవింద సీత పరిపాలక గోవింద 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 సార్ కనిపించట్లేదు. పర్లేదు
దేశవ్యాప్తంగా కూడా మరి ఏదైతే తిరుమల వెంకటేశ్వరుని మనం పూజించుకుంటామో అలాంటి పవిత్రమైన దేవాలయాన్ని హిందూ దైవానికి భంగం కలిగించే విధంగా కూడా మరి అక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థాన కమిటీ ద్వారా ఏదైతే లడ్డూ ఉందో ఆ లడ్డూని అపవిత్రం చేసే విధంగా మరి గత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు కార్యక్రమాన్ని నిరసిస్తూ మరి ప్రపంచంలో మన హిందూ దైవం సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున గత ప్రభుత్వాన్ని ఆ రోజు దానికి అవకాశం కల్పించినటువంటి నాయకుల్ని కూడా మరి ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనిపై ఒక చర్య తీసుకుని వాళ్ళందరికీ కూడా ఒక పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మరి మేమందరూ కూడా తెలియజేసుకున్నాం. ఎంతో పవిత్రంగా మన వెంకటేశ్వర స్వామిని పూజించుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి ఏదైతే లడ్డు ఉందో ఈ లడ్డూని అపవిత్రంతో ఏదైతే జంతువుల నుంచి వచ్చిన ఆయన్ని కూడా మరి ఒక పవిత్రమైన నెయ్యిని ఏర్పాటు దాంతో చేయవలసిన లడ్డూని ఒక అపవిత్రమైన మరి జంతువుల యొక్క నూనెతో కూడా చేసి భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కూడా మరి ఆ రోజు ప్రభుత్వం మరి తీసుకున్నందుకు దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కూడా దీన్ని స్పందించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక హిందువులే కాదు, మతాలన్నీ కూడా క్రైస్తవ సోదరులు కానీ అదేవిధంగా ముస్లిం సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎవరికి ఏ మతానికి అన్యాయం జరిగినా సరే ఒకరికొకరు మన భారతదేశం అందరూ కూడా కలిపి ఉండాల్సిన మరి భారతీయులు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి మనోభావాలు ఒక మతాన్ని మనోభావాలు భంగం కలిగించే విధంగా ఉన్నందుకు ప్రతి ఒక్క మతస్థులు కూడా స్పందించి దీనికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారందరినీ కూడా శిక్షించే విధంగా కూడా మరి ఈ రోజున ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వారు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు 10 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ఉమ్మడిగా జరుగుతున్న దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. మనం ఒకటి నిజాయితీగా అడుగుతున్నాం, ఎప్పుడు కూడా కల్తీ అన్నది ఎందులోనూ కూడా ఉండకూడదు. బాలలతో కలిసి ఉంటే చిన్నపిల్లలకు ప్రమాదాలు జరుగుతుంది, ఎరువుల్లో కలిపి ఉంటే రైతాంగ పంటలు తీవ్రంగా నష్టపోతారు, విత్తనాల్లో కలిపి ఉంటే పండినటువంటి పంట తరుణాత్మ అయిపోతుంది. ఆ విధంగా తినేటువంటి ఆహారంలో కలిపి ఉంటే మానవాళికి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది కల్తీ అన్నది ఎక్కడున్నా ప్రమాదకరం. అందున దైవ సన్నిధిలో కల్తీ అంటే అది క్షమించలేనటువంటి గొప్పగా నేను పడుతున్నా. దైవ సన్నిధిలోనే కల్తీ జరుగుతుందంటే ఇక దేవుడి దగ్గర కూడా కల్తీ చేసినటువంటి దైవ సాహసాలుకి మన వాళ్ళు సిద్ధమయ్యారు అంటే దాన్ని మనమందరూ కూడా చాలా తీవ్రంగా ఖండించాలి ఉంటుంది. సమయం ఆచారమైనది సందర్భంగా నేను అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దైవ ప్రసాదం అంటే తిరుపతి లడ్డు ప్రసాదం అంటే నిజంగా చాలా మందికి జీవితంలో ఒకసారి ఒక పలుకు తిరుపతి లడ్డు ప్రసాదం నోట్లు వేసుకుంటే వారి జీవితం ధన్యవాదాలు అనుకున్నటువంటి వాళ్ళు కోట్లాది మంది ప్రజలకు ఈ భారతంలో ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా. అటువంటి ప్రసాదంలోనే కలిపి నిజంగా వింటుంటేనే మనకు భయం వస్తుంది. అందులో ఈ విధంగా కలిసింది, ఆ విధంగా కలిసింది, రిపోర్ట్ ఏ విధంగా కలిసి ఉన్నట్టుగా వస్తుంది, ఆ విధంగా కల్పించేటట్టుగా వస్తుందని ఆ రిపోర్ట్ చదువుతుంటే ఆ రిపోర్ట్లు మన టీవీలోని రేడియోలోని పేపర్లోని మనం చూస్తుంటే నిజంగా మన ఒళ్ళు మొగ్గుపరిచి మనం ఇంత దారుణమైన పరిస్థితులు ఇంత హీనమైన పరిస్థితికి మనం దిగజారేమా అన్నటువంటి విధానాన్ని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. కనుక అటువంటి పవిత్రటువంటి దేవాలయంలోనే కల్పి జరుగుతుందంటే ప్రభుత్వం దీన్ని ఏదైతే ఈ ఆటలోనే కూటమి ప్రభుత్వం ఉందో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఉందో దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. చాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ప్రకటిస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ప్రకటిస్తున్నారు. బీజేపీ సోదరులు కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ప్రకటిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే కలియుగ దైవం
భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఆరాధించే దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామికి గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు అంటే ఎంతో పవిత్రమైనది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ లడ్డూని ఎంతో పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటారు. వాటికి నాణ్యమైన నెయ్యి వాడకుండా కల్తీ నెయ్యి వాడి అపవిత్రం చేశారని చెప్పని పేపర్లో కానీ టీవీల్లో కానీ చేస్తా ఉన్నాం. అంతేకాదు ల్యాబ్ రిపోర్ట్లో కూడా దాంట్లో వాడినటువంటి ఇంత ఉంటే కూడా మనం చెప్పడానికి కూడా మనసు అంగీకరించట్లేదు. అంత దుర్మార్గంగా మన హిందువులుగా వెంకటేశ్వర భక్తులుగా మనందరం కూడా ఎంతో బాధపడుతూ ఉన్నాం ఈ రోజున. కాబట్టి ఇలాంటి దోషుల్ని, ఇలాంటి పాపం చేసిన వారిని వ్యక్తి పరిస్థితులను ఊరకూడదని చెప్పని, వారిని కఠినంగా శిక్షించాలని చెప్పని, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సిట్ ఏర్పాటు చేసి 5 స్థాయికి ఇంతమంది అధికారులు అపాయింట్ చేసి ఆ సిట్ ద్వారా నిజానికి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది.